హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 యమహా R15M కార్బన్ ఎడిషన్ ఈ టాప్ మోడల్ బైక్ని ఈ వీడియోలో కంప్లీట్గా రివ్యూ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు ఈ వెహికల్ కొనాలి, కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీరు ఎవరన్నా ఈ బైక్ కొనుక్కుందామనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీ బైక్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాము. మోడల్స్ వైజ్ ఈ R15 బైక్ని మీరు టోటల్గా 2 మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. V4M. V4 అనేది స్టాండర్డ్ మోడల్ అయితే M అనేది టాప్ మోడల్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది M మోడల్లో ఉన్న కార్బన్ ఎడిషన్ అనమాట. అంటే ఇది కంప్లీట్గా టాప్ మోడలే. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ వస్తుంది V4కి Mకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటని. క్లియర్గా చెప్తాను. V4లో LCD కన్సోల్ ఉంటుంది, అదే M మోడల్లో ఫుల్లీ కలర్ TFT కన్సోల్ ఉంటుంది. V4లో నార్మల్ USB ఫోక్స్ ఉంటే M మోడల్లో KYB కంపెనీకి సంబంధించిన USB ఫోక్స్ ఉంటాయి. V4 మోడల్లో ఉన్న కలర్స్కి M మోడల్లో ఉన్న కలర్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. M సిరీస్లో కలర్స్ ఏంటంటే చాలా ప్రీమియంగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట కలర్స్ చూడడానికి. ఈ M సిరీస్లోనే MotoGP ఎడిషన్ కూడా ఉంటుంది. ఇది నా ఫేవరెట్ మోడల్, చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే V4లో బల్బ్ సిగ్నల్ లైట్స్ ఉంటాయి, Mలో LED సిగ్నల్ లైట్స్ ఉంటాయి. అలానే V4 మోడల్స్లో కొన్నిట్లో కిక్ షిఫ్టర్ ఉండదు, అదే M మోడల్లో మనకి ఇన్బిల్ట్గా కిక్ షిఫ్టర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలాంటి స్మాల్ చేంజెస్ V4కి Mకు ఉంటాయి. రిమైనింగ్ ఇంజిన్ కానీ, లుక్స్ కానీ, ఓవరాల్గా వెహికల్ పర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్ అనేది సేమ్ ఈ 2 మోడల్స్ ఒకే విధంగా ఉంటాయి, అలాంటి చేంజెస్ ఉండవు. సో ఇప్పుడు మీకు వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే V4 తీసుకుంటే బెటరా లేదా డైరెక్ట్గా M మోడల్ తీసుకుంటే బెటరా అని చెప్పి. మెయిన్గా చెప్పాలంటే 2 మోడల్స్ చాలా బాగుంటాయి. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఒక మోడల్ని డిసైడ్ అవ్వండి. మీకు మనీ నాట్ ఏ ప్రాబ్లం అనుకుంటే డైరెక్ట్గా M మోడల్ తీసుకోండి. లేదు కొంచెం తక్కువ బడ్జెట్లో తీసుకుందాం అనుకుంటే V4 మోడల్ తీసుకోండి. నేను క్లియర్గా డిఫరెన్సెస్ అయితే చెప్పాను కదా. అలానే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ M మోడల్లో ఉన్న MotoGP వేరియంట్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో అన్ని షోరూమ్స్లో అంత ఈజీగా దొరకదు ఇది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి V4 or M తీసుకోండి, రెండు బాగుంటాయి. పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు కదా, చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి అంతే. నెక్స్ట్ ఇప్పుడు మనం కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ M మోడల్లో టోటల్గా 3 కలర్స్ ఉంటాయి. గ్రే, కార్బన్ ఎడిషన్, MotoGP ఎడిషన్. యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ నేను రివ్యూ చేస్తున్న ఈ కార్బన్ ఎడిషన్ అనేది రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది కలర్. అలానే ఇంకా అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే యమహా కంపెనీ 2026 మోడల్లో ఎలాంటి అప్డేట్స్ చేయలేదు, ఓన్లీ మోడల్ మాత్రమే చేంజ్ చేసింది. సో నో అప్డేట్స్ ఇన్ 2026 మోడల్. అలానే యమహా కంపెనీ వెహికల్కి కొన్ని యాక్సెసరీస్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రా మనీ పెట్టి బై చేసి వీటిని మీ వెహికల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కంప్లీట్గా మీ ఓన్ చాయిస్ అది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి లుక్స్. ఎంట్రీ లెవెల్ రేసింగ్ స్పోర్ట్స్ కేటగిరీలో R15 బైక్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ వెహికల్ ఇది. మెయిన్గా ఈ బైక్ ఏంటంటే యూత్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ ఉండదు. చాలా బాగుంటాయి లుక్స్ అనేవి. యమహా కంపెనీ ఏంటంటే వీళ్ళ సూపర్ బైక్ ఉంది కదా R1, ఆ బైక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి R15Mని డిజైన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఈ వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ పెద్దగా ట్రాన్స్పరెంట్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు, బెటర్ ఏరోడైనమిక్స్ కోసం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విండ్షీల్డ్కి రైట్ అండ్ లెఫ్ట్ కార్బన్ ఫైబర్ డీటెయిలింగ్ అయితే ఉంది. అలానే ఇక్కడ మిడిల్లో ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. అలానే మిర్రర్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. వీటిని మీరు కావాలనుకుంటే ఫోల్డ్, అన్ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు డిజైన్ వైజ్. ఇంకా ఇక్కడ యమహా అని చెప్పి స్టిక్కర్తో మెన్షనింగ్ చేశారు, ఇది ఒకటి బాగలేదు. డైరెక్ట్గా కార్బన్ ఫైబర్ మీద యమహా అని ఇచ్చుంటే బాగుండేది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్రంట్ హెడ్ లైట్ ఫేరింగ్స్ పైన కంప్లీట్గా కార్బన్ ఫైబర్ డీటెయిలింగ్ ఉంది కదా. ఇదేమి ఒరిజినల్ కార్బన్ ఫైబర్ అయితే కాదు, జస్ట్ ఒక బాడీ వర్క్ అనమాట. సో దీన్ని మీరు ఒరిజినల్ కార్బన్ ఫైబర్ అయితే అనుకోకండి. ఒరిజినల్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. అలానే కింద ఐ షేప్లో డిఆర్ఎల్స్ని ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది అనమాట ఈ డిఆర్ఎల్ డిజైన్ అనేది. బైక్కి మంచి యాంగ్రీ అగ్రెసివ్ లుక్ అయితే తీసుకొస్తుంది. అలానే మిడిల్లో బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ ల్యాంప్ అయితే ఉంది. హై బీమ్, లో బీమ్, పాజింగ్ 3 ఒక్క లైట్లోనే ఉంటాయి. కొద్దిగా ర్యామ్ ఎయిర్ ఇంటేక్ డిజైన్ ఉంటుంది కదా, ఆ విధంగా డిజైన్ చేశారు. ఓవరాల్గా ఇది LED లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఆ ఇంటెన్సిటీ, త్రో అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు, మేనేజ్ చేసుకోవచ్చు మన నైట్ రైడ్స్కి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ మాత్రం యమహా కంపెనీ చాలా కేర్ తీసుకొని మేకింగ్ చేశారు, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది.
అలానే ఇంకా సిగ్నల్ లైట్స్ ప్లేస్మెంట్ కింద ఎక్కడైతే ఇచ్చారో ఇవి ఎల్ఈడి సిగ్నల్ లైట్స్. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే హజార్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 2A-2mm డిస్క్ ఇచ్చారు. బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ EBS కూడా ఉంది. బ్రేకింగ్ బయట అయితే బాగుంటుంది ఈ వెహికల్లో. అలానే ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 100/80 17 ఇంచు నాన్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్లో కూడా రేడియల్ ఇచ్చుంటే బాగుండేది. అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్లో అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. చూడడానికి డిజైన్ సింపుల్గా బాగుంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ KYB కంపెనీకి సంబంధించిన 37mm గోల్డెన్ USD ఫోక్స్ ఇచ్చారు. ఓవరాల్గా USD ఫోక్స్ ఉన్నాయి కాబట్టి బెటర్ స్టెబిలిటీ కానీ కంట్రోలింగ్ హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది. అలానే బైక్ కూడా మంచి లుక్ అయితే తీసుకొచ్చాయి. నెక్స్ట్ ఈ సైడ్ ఫేరింగ్స్ పైన కూడా పెద్దగా కార్బన్ టైప్ డీటెయిలింగ్ అయితే ఉంది. ఇక్కడ బ్లూ కలర్లో R15M క్విక్ షిఫ్టర్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ ఉన్న ఈ ఫ్రంట్ ఫెండర్ అనేది ఫైబరే, ఇక్కడ యమహా అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఇంకా బాటంలో ఇక్కడ కూడా పెద్దగా యమహా అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ 155cc లిక్విడ్ కూల్డ్ OBD2B SOHC ఇంజిన్ బైక్లో ఉంది. పవర్ ఏమో 8.4 bhp 10,000 rpmలో, టార్క్ 14.2 Nm 7,500 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, కిక్ షిఫ్టర్ ఇచ్చారు, స్లిప్పర్ క్లచ్ ఉంది, VVA టెక్నాలజీ ఉంది, 2 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు, ట్రాక్ స్ట్రీట్ అని చెప్పి. ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే మెయిన్గా ఇంజిన్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. మనం బైక్ను రైడ్ చేస్తున్నంతసేపు ఆ స్మూత్ రైడింగ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలానే ఇనీషియల్గా పికప్ కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి ల్యాగ్ లేటెన్సీ ఉండదు, మంచి అగ్రెసివ్ పికప్ అయితే ఉంటుంది. అలానే ఈ వెహికల్ మీరు సిటీ రైడింగ్కి యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్స్ వెళ్ళిపోదాం అనుకున్న వెళ్ళిపోవచ్చు. ఈజీగా ఈ బైక్ 140+ టాప్ స్పీడ్ అయితే రీచ్ అవ్వగలదు అనమాట. 155cc 140+ టాప్ స్పీడ్ అంటే అర్థం చేసుకోండి ఈ బైక్ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందని చెప్పి. అలానే బైక్లో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మైలేజ్ తక్కువ వస్తుంది అనుకోవద్దు, మైలేజ్ కూడా బాగుంటుంది అనమాట. యమహా కంపెనీ ఏంటంటే పర్ఫార్మెన్స్ మైలేజ్ రెండు వచ్చే విధంగా ఈ బైక్ ఇంజిన్ని డిజైన్ చేశారు. సో ఈ బైక్ తీసుకుంటే మీరు ఇంజిన్ వైజ్ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఇంజిన్ రిలయబిలిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆ పికప్ కానీ చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్ లో బీమ్ పాసింగ్ ఇచ్చారు, పైన హజర్ లైట్ బటన్ ఉంది. కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగుల్ బటన్స్ ఇచ్చారు, సిగ్నల్ స్విచ్ హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. అలానే ఇంకా ఈ బైక్లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి. హ్యాండిల్ డిజైన్ చూడడానికి చాలా బాగుంది. సో సిట్టింగ్ వచ్చేసి చాలా అగ్రెసివ్ సిట్టింగ్ ఉంటుంది అనమాట. అంటే ఈ బైక్లో లీన్ యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఈ బైక్ కొనుక్కుంటే అలవాటు పడేంత వరకు షోల్డర్ పెయిన్ వ్రిస్ట్ పెయిన్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. సో ఇది రేసింగ్ స్పోర్ట్స్ కేటగిరీ బైక్ కాబట్టి సిట్టింగ్ అనేది చాలా స్పోర్టియర్గా అగ్రెసివ్గా అయితే ఉంటుంది, అది కామనే. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 బోల్ట్స్ పైన R15M అని చెప్పి మెన్షన్ చేశారు బ్లూ కలర్లో. నెక్స్ట్ ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. యమహా కంపెనీ వాళ్ళు ఇదే కీని కంటిన్యూ చేస్తున్నారు, లేజర్ కట్ కీ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్లో ఉన్న కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ కలర్ TFT కన్సోల్ ఇందులో ప్రొవైడ్ చేశారు. కన్సోల్ చూడడానికి చాలా బాగుంది, ఫీచర్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి మ్యూజిక్ కంట్రోల్స్ కూడా మీరు చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మనం కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. సేమ్ అలానే మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి నావిగేషన్ చెక్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ అలర్ట్స్ కూడా వస్తాయి, లైక్ వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు చూసుకోవచ్చు. అలానే మీరు వెదర్ రిపోర్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, లైక్ రెయిన్ అలర్ట్స్ కానీ టెంపరేచర్ ఎంత ఉంది ఏంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి. అలానే ఇంకా మెనూ ఆప్షన్లో ఉన్న డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే బ్రైట్నెస్లో మీరు నైట్ మోడ్ని డే మోడ్లో మీకు నచ్చినట్టుగా మాన్యువల్గా బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలానే ఇంకా కింద డిస్ప్లే కలర్ అయితే ఉంది. ఇందులో ఏంటంటే 2 ఆప్షన్స్ ఇచ్చారు, కంప్లీట్గా బ్లాక్ కలర్, అలానే ఆటో అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆటో మోడ్లో మీరు సెట్ చేసుకుంటే ఏంటంటే వెదర్ కండిషన్ బట్టి యాంబియంట్ సెన్సార్ అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వాల్పేపర్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంది. ఇందులో ఏంటంటే టోటల్గా 3 ఆప్షన్స్ ఇచ్చారు, స్టాండర్డ్, స్పోర్ట్, స్మార్ట్. స్టాండర్డ్ మోడ్ వాల్పేపర్ మీరు చూసారు కీ ఆన్ చేసినప్పుడు. స్పోర్ట్ మోడ్ వాల్పేపర్ చూడడానికి ఎలా ఉంటుంది, స్మార్ట్ మోడ్ వాల్పేపర్ చూడడానికి ఎలా ఉంటుంది, జస్ట్ బ్లూ కలర్ థీమ్లోనే కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతున్నాయి అంతే. అలానే ఇంకా డిఫాల్ట్ మీటర్ మోడ్ అని చెప్పి ఇంకో ఆప్షన్ అయితే ఉంది. ఇందులో ఏంటంటే స్ట్రీట్ ట్రాక్ అని చెప్పి రైడింగ్ మోడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలానే ఇంకా ఎడిషనల్గా ల్యాప్ టైమర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎప్పుడన్నా మీరు ట్రాక్కి వెళ్ళినప్పుడు మీ ఫాస్ట్ ల్యాప్ టైమర్ ఎంతో చెక్ చేసుకోవచ్చు, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అలానే ఇంకా ఈ బైక్లో ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది, ఇది ఒక గుడ్ థింగే. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే క్లాక్ ఉంది,
ఈ క్లాక్ని మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లేఅవుట్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది. అలానే కస్టమర్ నేమ్ ఇచ్చారు, సో మీ నేమ్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలానే కస్టమర్ నెంబర్ కూడా ఇచ్చారు, మీ నెంబర్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా యూనిట్స్ ఆప్షన్లోకి వెళ్తే స్పీడు, మైలేజ్, టెంపరేచర్ అని చెప్పి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇదేంటంటే మీరు టెంపరేచర్ని ఫారెన్హీట్లోను సెల్సియస్లో కన్వర్ట్ చేసి చూసుకోవచ్చు. అలానే డిస్టెన్స్ని మీరు మైల్స్లోను కిలోమీటర్స్లోను కన్వర్ట్ చేసుకొని చూసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా ఆల్ రీసెట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఎడిషనల్గా షిఫ్ట్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ షిఫ్ట్ ఇండికేటర్లో సర్టెన్ ఆర్పిఎం దగ్గర మీరు సెట్ చేసుకుంటే ఆర్పిఎంని ఇక్కడ మీకు 4 లైట్స్ కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్లో ఆర్పిఎం లైట్స్, ఇవి బ్లింక్ అవుతాయి అనమాట. చూడడానికి బాగుంటుంది రైడ్ చేసేటప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ కన్సోల్ గురించి. కన్సోల్ అయితే మనకి డైలీ లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ అయితే ఉంది, ఏది స్కిప్ చేయలేదు. కన్సోల్ విజిబిలిటీ బాగుంది, యానిమేషన్స్ బాగున్నాయి, కన్సోల్ యూజ్ చేస్తున్నప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంది, ఎలాంటి ల్యాగ్ లేటెన్సీ లేదు. ఓవరాల్గా మంచి కన్సోల్ అనమాట, బాగుంది ఇది. నెక్స్ట్ ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ఇక్కడ యమహా 3D లోగో ఉంది. ఎయిర్ విండ్ టైప్ డిజైన్ చూడొచ్చు. బ్లూ కలర్లో గ్రాఫిక్స్ ఇచ్చారు. R15M అని 3D ఎంబ్లెమ్ ఉంది. వైట్ కనెక్టర్ స్టిక్కర్ చూడొచ్చు. అలానే అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, డిటాచబుల్ కాదు. ఓవరాల్గా ట్యాంక్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఈ బైక్లో సీటింగ్ వచ్చేసి స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఉంటుంది. ఇది రేసింగ్ స్పోర్ట్స్ కేటగిరీ బైక్ కాబట్టి సీట్ కంఫర్ట్ మరీ అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సీట్ కవర్స్ కూడా కార్బన్ టైప్ టెక్స్చర్లోనే ఇచ్చారు. ఇక్కడ మిడిల్లో సీట్ లాక్ ప్లేస్మెంట్ ఉంది. R15M అని మెన్షన్ చేశారు. పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే మరీ అంత ఎక్కువగా అయితే ఉండదు, చాలా తక్కువగా అయితే ఉంటుంది. సీట్ స్పేస్ కూడా అంత ఎక్కువగా ఏమీ లేదు, చాలా చిన్నగా ఉంది. అలానే సీట్ ప్యానల్స్ పైన కూడా కార్బన్ టైప్ టెక్స్చర్ ఉంది. VV అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ సీట్ ప్యానల్సే సీట్ గ్యాబ్రెల్స్ లాగా వర్క్ అవుతాయి. సో కొద్దిగా హెవీ పర్సన్స్ కూర్చున్నప్పుడు జాగ్రత్తగా కూర్చోవాలి, ఈజీగా బ్రేక్ అవుతాయి అనమాట ప్యానల్స్ అనేవి. ఆ బ్రేకేజ్ని మీరు అవాయిడ్ చేయాలంటే ఆఫ్టర్ మార్కెట్ సేఫ్టీ రాడ్స్ అయితే ఉంటాయి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వీటిని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, కొద్దిగా బాగుంటుంది అనమాట సేఫ్టీ వైజ్. ఓవరాల్గా ఈ R15 బైక్ అనేది సోలో రైడింగ్కే బాగుంటుంది కానీ పిలియన్ రైడింగ్కి అంత కంఫర్టబుల్ అయితే కాదు. ఇది ఫ్యామిలీ వైజ్ నో వే, ఛాన్స్ అయితే ఏమీ లేదు. అలానే బాటంలో ఇక్కడ కూలెంట్ టాప్ అప్ ట్యాంక్ అనేది కనిపిస్తుంది. ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉండదు. ఇంకా సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. రైడర్కి ఫోల్డబుల్ మెటల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ యూనిట్ ఒకటి, ఇదే క్విక్ షిఫ్టర్ అనమాట. ఈ బైక్లో ఏంటంటే మీరు ఓన్లీ అప్ షిఫ్ట్ అయితే చేయొచ్చు వితౌట్ క్లచ్. వితౌట్ క్లచ్ మీరు డౌన్ షిఫ్ట్ అయితే చేయడానికి లేదు, ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మీరు ఈ క్విక్ షిఫ్టర్ అయితే యూజ్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ ఇందులో ఆటో బ్లెప్పర్ అయితే ఇవ్వలేదు. ఆటో బ్లెప్పర్ కూడా ఉండుంటే మీరు వితౌట్ క్లచ్ డౌన్ షిఫ్ట్ కూడా చేసేవాళ్ళు. బట్ కంపెనీ అయితే కాస్ట్ కట్ చేయడానికి ఓన్లీ అప్ షిఫ్ట్ మాత్రమే ఇచ్చింది క్విక్ షిఫ్టర్ వైజ్, ఇది గమనించండి. అలానే ఇంకా రైడర్ ఫుట్ రెస్ట్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఈ బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది, రెగ్యులర్గా చైన్ లూపింగ్ చేసుకుంటూ ఉండాలి. అల్యూమినియం సింగమ్ అయితే ఇచ్చారు. లేడీస్కి మెటల్ శారీ గార్డ్ ఉంది. ఇన్బిల్ట్గా సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అంటూ ఏమీ ఉండదు. అలానే పిలియన్కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. అల్యూమినియం టైప్లో పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడొచ్చు. అలానే ఈ వెహికల్లో చాసిస్ వైజ్ డెల్టా బాక్స్ చాసిస్ ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట. ఈ బైక్లో స్టెబిలిటీ కంట్రోలింగ్ అనేది హై స్పీడ్స్ అండ్ కార్నరింగ్స్లో చాలా బాగుంటుంది. బికాజ్ ఆఫ్ డెల్టా బాక్స్ లాంటి మంచి చాసిస్ ఉంది. దీనికి కాంబినేషన్గా బ్యాక్ సైడ్ అల్యూమినియం సింగమ్ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టెబిలిటీ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు రైడింగ్లో. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది సిల్వర్ కలర్లో. ఇంకా ఇక్కడ కంప్లీట్గా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన మాస్టర్ సిలిండర్ కిట్ అయితే ఉంది. అలానే ఈ వెహికల్లో లాంగ్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. డిజైన్ చూడడానికి ఎలా ఉంది. హీట్ షీల్డ్ కూడా సిల్వర్ కలర్లో ప్రొవైడ్ చేశారు. సౌండ్ వినడానికి స్మూత్గానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 220mm డిస్క్ ఇచ్చారు. 220mm కాకుండా 230 కానీ 240 కానీ ఇచ్చుంటే బాగుండేది. అలానే బైబ్రే కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఉంది. డ్యూల్ ఛానల్ ABS విత్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది కాబట్టి సేఫ్టీ వైజ్ చాలా బాగుంటుంది అనమాట ఈ వెహికల్లో. అలానే ఇంకా బ్యాక్ సైడ్ 140/70 R70 నుంచి వైడ్ రేడియల్ టైర్ ఇచ్చారు. ఓవరాల్గా ఈ వెహికల్లో కొద్దిగా వైడ్ టైర్స్ ఉన్నాయి కాబట్టి గ్రిప్ అయితే బాగుంటుంది. అలానే ఇన్బిల్ట్గా మడ్ ప్రొడక్షన్ వైజ్ టైర్ దగ్గర కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది. LED టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ కనిపించడానికి లైట్ ఉంది. రౌండ్ కలర్ రిఫ్లెక్టర్స్ను రైట్ అండ్ లెఫ్ట్ స్టిక్ చేశారు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది బైక్ది. అలానే ఇంకా హ్యాండిల్ బార్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. డ్యూల్ థ్రాటల్ కేబుల్స్ ఇచ్చారు బెటర్ థ్రాటలింగ్ రెస్పాన్స్ కోసం. ఈ వెహికల్లో నాన్ అడ్జస్టబుల్ లెవర్స్ అయితే ఉంటాయి. అడ్జస్టబుల్ ఇచ్చుంటే బాగుండేది, ఆ ప్రైస్ బ్రాకెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ లింక్డ్ మోనోషాక్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ వెహికల్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా అంటే చాలా బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక థింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. అలానే ఫ్రంట్లో ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి రేడియేటర్ అయితే ఉంది, సిల్వర్ కలర్లో చూడొచ్చు. అలానే ఈ బైక్లో ఏంటంటే డ్యూల్ హార్న్ సెటప్ అయితే ఉంటుంది.
ఫస్ట్ హార్న్ ప్లేస్మెంట్ అనేది అక్కడ కనిపిస్తుంది చూడండి. ఇంకోటి ఇక్కడ మిడిల్లో పైన అయితే ఉంటుందన్నమాట. టోటల్గా 2 హార్న్స్. సౌండ్ అయితే చాలా లౌడ్గా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి జస్ట్ 11 లీటర్స్ మాత్రమే ఉంది. ఒక 13 లీటర్స్ అలా ఇచ్చుంటే బాగుండేది. తక్కువ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది కాబట్టి ఇది ఒకటి మైనస్ అనమాట. సీట్ హైట్ కూడా 815 ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి ఇది ఒక గుడ్ థింగ్ అనమాట. అలానే ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 141 kgs ఉంటుంది. మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు 40+ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు బైక్ను మంచిగా మెయింటైన్ చేస్తూ డీసెంట్ స్పీడ్లో రైడ్ చేసుకుంటే మంచి మైలేజ్ ఈ వెహికల్ వస్తుంది. అలానే ఈ బైక్లో ఉన్న ఇంకో మైనస్ ఏంటంటే ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ అయితే రాదు. సపరేట్గా మనీ పెట్టి కొనుక్కోవాలి. అట్లీస్ట్ ఈ టాప్ మోడల్ అయినా సరే ఛార్జింగ్ సాకెట్ ఇన్బిల్ట్గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఇప్పుడు మనం ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ వచ్చేసి ఆన్లైన్ ప్రైస్ అనమాట, ఆఫ్లైన్ ప్రైస్ కాదు. ఈ బైక్ ఆన్లైన్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,46,000 వరకు ఉంది. ఇంకా యమహా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. ఈ వెహికల్ మెయింటెనెన్స్ అనేది మేనేజబుల్గానే ఉంటుంది. స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2026 యమహా R15M కార్బన్ ఎడిషన్ బైక్ గురించి. సో మీరు ఎవరైతే ఎంట్రీ లెవెల్లో ఒక మంచి స్పోర్ట్స్ వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారో R15Mని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ బైక్ మెయింటెనెన్స్ అనేది మనం మేనేజ్ చేసే విధంగా ఉంటుంది. డీసెంట్ మైలేజ్ ఉంటుంది. ఫీచర్స్ కూడా బాగానే అయితే ఉన్నాయి. ఓవరాల్గా వెహికల్ మీరు రైడ్ చేసేటప్పుడు ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. కిక్ షిఫ్టర్ అని, స్లిప్పర్ క్లచ్, VVA, రైడింగ్ మోడ్స్, ఆల్ LED లైటింగు, కలర్ఫుల్ కన్సోలు, మంచి USD ఫోక్ సస్పెన్షను, డ్యూల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోలు, ఈ విధంగా చూసుకుంటే మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. బైక్ లుక్స్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి. బట్ ఏంటంటే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రైస్ కూడా పెరుగుతుంది. లేదు మీకు కొద్దిగా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే V4 సిరీస్ని మీరు తీసుకోవచ్చు. కంప్లీట్గా అది మీ ఓన్ చాయిస్. షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూసి టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఓవరాల్గా 155cc సెగ్మెంట్లో R15M అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్తాను. మీరు ఎంత ఎక్కువ మనీ పెట్టి బైక్ తీసుకుంటున్నారు కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉండదేమో అనుకోవచ్చు. బట్ మీరు ఎంత బడ్జెట్ పెట్టి వెహికల్ తీసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఫుల్గా సాటిస్ఫై అయితే చేస్తుంది. లుకింగ్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా, మైలేజ్, పర్ఫార్మెన్సు, ఫీచర్స్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట వెహికల్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బైక్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.